competitors, you lose your uniqueness. So be who you are and enjoy the process and whatever you're doing, not just for even if it's a destination, whether it's a science stream, whether it's whatever field you're taking in, enjoy your journey, just embrace it. Thank you everyone. 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం రంగస్థల నటుడిగా పిజే శర్మ గారు కృష్ణజ్యోతి గారికి 5 సంవత్సరాల మధ్యలో పొందారు మన సాయి కుమార్ విజయనగరం నుంచి చెన్నైకి వెళ్ళి తండ్రి గారి పిజే శర్మ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గంభీరమైనటువంటి వారి వాక్ ఇద్దరు స్థలాల పాత్రమాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగిగా ఒక జెంటల్‌మ్యాన్ రోల్ అయితే పిజే శర్మ గారు అట్లాంటి అత్యుత్తమ గాత్రధారి శర్మ గారి సుపుత్రుడు సాయి కుమార్ గారు 1975లోనే దేవుడి చేసిన సినిమా ద్వారా సినీ రంగానికి ప్రవేశించి అటు తర్వాత కలికాలంలో వారు చేసిన నటన, ప్రస్థానంలో వారు చేసిన నటన, సామాన్యులు వారు చేసిన నటన, ఇలా చెప్పుకోకపోతే అనేక నంది అవార్డు, అనేక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అనేక అవార్డులు పొంది అటు హీరోగా అటు విలన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకు తానే సాటి వేరే పోటీగా ఆవిష్కరించినటువంటి విలక్షణమైన నటుడు శ్రీ సాయి కుమార్ గారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఒక డాక్టర్, మరొక యాక్టర్. ఐ రిక్వెస్ట్ సాయి కుమార్ గారు ఈ తిరువనస్తోత్సవ సమయంలో మా తల్లిదండ్రులు మాట్లాడారు. గ్రూప్లో ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ స్వరం నాన్నగారి, సంస్కారం అమ్మగారి, ఆశీర్వాదం కళామతలది, అమ్మ కోటి దేవతలది. గాలి కోటి ఆశీర్వాదం కళామతలది, ముక్కోటి దేవతలది, అభిమానం మీ అందరిది. శుభ సాయంత్రం. నిజంగా నా చైల్డ్హుడ్ గుర్తుకొస్తుంది. నేను ఇన్విటేషన్ చూడగానే స్వాతి గారి గురించి పేపర్లో చదవడం, ఆవిడ ఎక్స్పిడిషన్ గురించి తెలుసుకోవడం, కానీ ఈరోజు థ్యాంక్స్ టు శ్రీధర్ గారికి, శ్రీ విజయ్ గారికి, ఈ షిరిడి సైన్స్ స్వీట్స్కి ఆవిడతో వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక మంచి ఎన్సీసీ క్యాడెట్ని, అది నేవల్ క్యాడెట్ని. ఇందాక మొత్తం పెరేడ్ చేస్తున్నప్పుడు నేను సెల్యూట్ చేసినప్పుడు 1980 రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి గౌరవ హానర్లో నేను కూడా పాల్గొన్నాను. ఆ రోజు మేడం ఆ పై నుండి సెల్యూట్ చేసుకుంటుంటే ఐ వాజ్ వెరీ పెరేడ్ అన్నమాట. సో అలాగా వీటన్నిటికీ కారణం మళ్ళీ తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. సో ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుడిని ప్రార్థించాలి. మనస వాచ కర్మన మనం అనుకున్నది మనం చేస్తే తప్పకుండా మన గోల్కి మనం రీచ్ అవుతాం. సో వాటికి నిదర్శనం ఈరోజు స్వాతి గారు కానీ, ఈషా కానీ, శ్రీధర్ గారు కూడా. ఇప్పుడే మీ గురించి తెలుసుకున్న తర్వాత మా బావగారు ఇంకో విషయం ఏంటంటే, మా తాతగారి రాజమండ్రి, నా అల్లుడు రాజమండ్రి, నా కోడలు రాజమండ్రి, మనం రాజమండ్రి. సో లవ్ యూ రాజమండ్రి. సో బావగారు ఇప్పుడే చెప్తున్నారు, స్వామి వివేకానంద ద గ్రేటెస్ట్ మాంక్, ఆయన కొటేషన్, బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ నాట్ ఇన్ లక్ అని. అలాగా ఆ హార్డ్ వర్క్ నమ్ముకుని మీరు ముందు నాన్నగారి గురించి, అలాగే అమ్మ మీ మాతృమూర్తి గారు రావడం, ఆవిడ ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేయడం చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అందులో అమ్మ అంటున్నారు, మా అమ్మ కూడా ఎక్కువ నా జోబులోనే ఉంటుంది.
సో అమ్మని నాన్నని ప్రేమించిన వాళ్ళు, వారికి గౌరవం ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు. నాకు సాయిబాబా గారు, పుట్టపర్తి సాయిబాబా గారు ఒకసారి చెప్పారు, అమ్మని నాన్నని ప్రేమించి గౌరవిస్తే నీ జీవితంలో నువ్వు తప్పకుండా ఏదైనా సాధిస్తావు. సో ముఖ్యంగా పిల్లలకు నేను చెప్పదలుచుకున్నది అదే. ఈరోజు ఒక విధంగా ఇది అమ్మా నాన్నల ఆనందోత్సవం, పిల్లల విజయోత్సవం, షిరిడి సాయి క్రీడోత్సవం. అలాగే నేను శ్రీవిజి గారిని చూస్తూ ఉంటే నేను ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను, ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. సో మీరు తీసుకున్న శ్రమ, పిల్లల్లో ఆ డిసిప్లిన్, అలాగే మీ ఫ్యాకల్టీలో డిటర్మినేషన్, వాట్ ఎవర్, అసలు ఎంతమంది పనిచేశారో తెలియట్లేదు. ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది సంథింగ్ లైక్ మినీ ఒలింపిక్స్ లో ఉంది తప్ప. సో 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 మచ్ ఆఫ్ టాలెంట్. సో వీటన్నిటికీ కారణం మళ్ళీ మీరే. సో బిగ్ హ్యాండ్ టు ఆల్ ది పేరెంట్స్. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయబట్టే, మీరు ఎంకరేజ్ చేయాలి. చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది చాలా ముఖ్యం. అలాగే పిల్లల్లో ఉన్నది, నేను నా 11th ఇయర్ మైసభ బుక్ తీసుకొచ్చి మా అమ్మగారు ఇచ్చి, బాబు ఈ పొద్దునికి నువ్వు అప్పచెప్పాలరా అంటే, అవునా ఈ రచన సంస్కృతి వినియోగాన్ని ప్రకృతి సౌందర్యం అలంకరించుచు గురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది అన్న డైలాగ్ తో నా నట ప్రస్థానం మొదలైంది. సో అక్కడి నుంచి నేను 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను, మీ అందరికీ తెలుసు. అలాగే నా మొదటి చిత్రం సంసారం అని ఐ థింక్ 73, 74లో 50 ఏళ్ళు నా ఈ మైసభ 72లో చేశాను. 73, 74లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా యాక్ట్ చేయడం జరిగింది బాలనటుడిగా. సో ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో వీటన్నిటికీ మూలం మళ్ళీ నా లాంగ్వేజ్ కానీ, నా స్కూల్ కానీ. నేను మెడ్రాస్ చిల్డ్రన్స్ గార్డెన్ హై స్కూల్లో, యూ డోంట్ బిలీవ్, నెక్స్ట్ ఇయర్ నా సీనియర్స్ బుక్స్ ముందే బుక్ చేసుకుని బుక్లు కూడా కొనడానికి కుదిరేది కాదు. అలాంటిది నేను ఎక్కడ పల్టీలు, డుక్లీలు, డంకులు కొనకుండా ఎస్ఎస్ఎల్సి, పియూసి, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్, మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. I did my MPhil in public administration. So I was an assistant professor in Madras Christian College for 6 months. So వీటన్నిటిని చేస్తూ మన టైం లేదు అంటుంటాం. నేను స్కూల్కి వెళ్ళేవాడిని, స్కూల్ నుంచి ఎందుకంటే 12వ ఏటే నేను డబ్బింగ్ మొదలెట్టాను. సో సాయంత్రం పూట డబ్బింగ్ చెప్పేవాడిని, ఒక 6-7 అవర్స్ పడుకునేవాడిని. బట్ వీటన్నిటికీ అమ్మ. సో అమ్మ, నాన్న, ప్రతి మనిషికి ఒక బెస్ట్ గురువు. లైఫ్ లో అక్కడక్కడ అవసరమైనప్పుడు ఆ గురువు దొరకాలి. అలాంటి గురువులు మీకు ఇక్కడ దొరికారు. సో ఆ గురువుల గైడెన్స్ లో మీరు అనుకున్న సాధించాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని. ఎందుకంటే లాట్ ఆఫ్ టాలెంట్. అలాగే ఇలాగ చిన్నపిల్లలు అక్కడి నుంచి స్కూల్ టాపర్లు అంటున్నారంటే ద క్రెడిట్ గోస్ టు ది ఇన్స్టిట్యూట్. 38 years ఆఫ్ జర్నీ. సో నాన్నగారి కాలని ఈరోజు ఇక్కడ కూడా షిరిడి సాయి ఆ బాబా ఆశీర్వాదంతో అన్ని ఎస్లే. ఇక్కడ ఎస్ శ్రీధర్ గారు, ఆవిడ ఎస్ శ్రీవిద్య గారు, శ్రీలేఖ, అలాగే బాబు పేరు కూడా శ్రీ ఎస్, తండ్రి ఎస్ఏ, స్టేజ్ మీద స్వాతి గారు ఎస్ఏ, నేను ఎస్ఏ, అలాగే మీరందరూ కూడా సక్సెస్ ఎస్ఏ. సో ఆల్ ఎస్ అండ్ లైఫ్ లో యూ షుడ్ ఆల్ హ్యావ్ బిగ్ ఎస్. సో అలా ఈరోజు స్వాతి గారి విషయంలో, అలాగే ఎన్సీసీ క్యాడెట్గా నేను నార్మల్గా అప్పుడు జాయిన్ అయిపోమన్నారు. నాకు ఎన్సీసీ అంటే కూడా తెలియదు, ఆ నేషనల్ క్యాడెట్ అది కూడా తెలియదు. జాయిన్ అయిపోయాను. ఒకే ఒక యూనిఫామ్ ఉంటే ఒక నేవల్ డ్రెస్ ఇచ్చారు. ఆ నేవల్ డ్రెస్ లో జాయిన్ అయ్యి ఒక NC 2గా జాయిన్ అయ్యి, నేవల్ క్యాడెట్ 2గా జాయిన్ అయ్యి, ఐ బికేమ్ నేవల్ క్యాడెట్ 1, ఐ బికేమ్ లీడింగ్ క్యాడెట్, ఐ బికేమ్ పెట్టి ఆఫీసర్, ఐ బికేమ్ క్యాడెట్ క్యాప్టెన్. అండ్ ఈరోజు ఆవిడ శైలింగ్ ఎంతమంది అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇలా వీడియో చూసినప్పుడు అది అన్బిలీవబుల్. ఎందుకంటే నేనే పర్సనల్ గా శైలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. డిగ్రీ శైలి ఐ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ఇన్ శైలి ఇన్ చిట్టాలే న్యూఢిల్లీ. సో నాతో పాటు నేను సపోర్ట్ చేశాను. ఆ శైలి నేను ఇప్పుడే అవన్నీ కూడా అడుగుతున్నాను. మేము చిల్కా లేక్లో
ఓన్లీ విండ్ మీద మేము సేల్ చేయాలి. సో నేను సెలెక్ట్ అయ్యాను. సుదర్శన్ అని నాకు మెయిన్, అతనే హీ వాజ్ మెయిన్ అనమాట. సో తను మెయిన్ హెల్ప్ అనమాట. సో అతను నాకు స్విమ్మింగ్ రాదు. సరే ఏ రాకపోయినా మనం చిన్నప్పటి నుంచి అన్ని వచ్చి చెప్పడం, ఏమైనా నీకు స్విమ్మింగ్ వచ్చా అన్నారు. అప్పుడు తమిళ్లో ఉన్నారు, తెలియమా? తెలియదు సార్ అని ఒప్పుకున్నాం. తర్వాత జాకెట్లు వేసుకుని లైఫ్ జాకెట్లు మెడ్రాస్ హార్బర్లో స్టార్ట్ చేసి తమిళనాడులో ఫస్ట్ వచ్చి ఢిల్లీ సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి దగ్గర అవార్డు తీసుకుని ఆవిడతో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేశాను అన్నమాట. సో మా అమ్మగారు ఏంటంటే ఇందిరాగాంధీ గారికి పెద్ద ఫ్యాన్. సో అమ్మ క్యాజువల్ అనేవారు. అందుకని పెద్దల మాటలు శ్రీరస్తు శుభమస్తు, ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వాదం, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే, సో ఫైనల్గా ఇట్ హ్యాపెన్. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. సో మనం అనుకున్నది మనం సిన్సియర్గా ఫోకస్ చేసి మనం కష్టపడితే తప్పకుండా సాధించలేదు. బికాస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే ఐఆమ్ పాసిబుల్ ఉంది. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఓన్లీ మన డిటర్మినేషన్, మన యాంబిషన్, మన క్యారెక్టర్, మన డిసిప్లిన్, మన డిటర్మినేషన్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సో అలా నేను ఆ శైలి చేశాను. ఈవిడ ఇప్పుడే చెప్తున్నారు అంటే నేను కూడా ఇంకా డీటెయిల్స్ లో తెలియలేదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓన్లీ విండ్ సహాయంతో ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిందంటే ఆవిడ విత్ ద టీమ్ ఆఫ్ 7. ఐ థింక్ ద హోల్ టీమ్ ఒక పెద్ద వాల్ అన్నమాట. ఇట్స్ బిగ్ వాల్. నేను అదే అంటున్నాను, దెర్ ఇస్ నో లైట్ ఇన్ ద బోట్. మూన్ లైట్ కదండి అన్నాను. సాయి గారు ప్రతిరోజు మూన్ లైట్ ఉండదు కదండి అంటున్నాను. ఆ రఫ్ సీస్ లో ముఖ్యంగా పెనామా కెనాల్ ఇవన్నీ చెప్తుంటే ఒక అన్బిలీవబుల్. సో ఆ వీడియో నేను కూడా చూడాలి. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేమంతా సినిమా హీరోలు ఏదో హీరోలు తప్ప రియల్ హీరో మేము, ద రియల్ హీరోస్ వాళ్ళే. సో స్వాతి గారి విషయంలో సో హ్యాపీ అనమాట. ఎందుకంటే ఆల్ దాట్ నేవీలో నేను అవన్నీ చూశాను కాబట్టి. అలాగే ఇషా కూడా చెప్తూ ఉన్నాను, ఏదో పల్లవరం ఒక క్యాంప్కి వెళ్ళాం, ఒక 3.3 గన్ ఇచ్చారు, అది గుళ్ళు కొట్టాలన్నారు, ఏదో టవర్ పెట్టారు, అది రివర్స్ కొడుతున్నారు, ఏదో చేసి గుళ్ళు కొట్టాం. ఈరోజు శ్రీధర్ గారు చెప్పినట్టు విత్ ఆల్ అవర్ విషెస్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఒలింపిక్స్ లో తొందరలో బాగా మన దేశ ప్రతిష్టని, దేశ జెండాని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇట్ సంథింగ్ లైక్ ఎంత ఆనందం వేస్తుందంటే, ఇవన్నీ ఏంటంటే ఆవిడ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పడం, ఈరోజు శ్రీధర్ గారు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తుంటే, అలాగే ఎవ్రీబడి, అదే అంటున్నాను, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్టోరీస్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఈ స్టోరీస్ హిస్టరీ కింద మారాలన్నా, ఒక గ్రేట్ అచీవ్మెంట్ చేయాలన్నా మనలోనే ఉంది. లైక్ ఇంకా శ్రీధర్ గారు చెప్పినట్టు మనం హార్డ్ వర్క్ మన హార్డ్ వర్క్ చేయగలిగితే ఏది సాధించలేదు అనే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు దిస్ టైం. సో అలా నేను అన్ని లైఫ్ లో ఈవెన్ రాజకీయంగా కూడా నేను రాజకీయాలకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఈ సంథింగ్ లైక్ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. వీటిలో నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. ఇందాక చాలా మంది నన్ను చూసుకొచ్చి నేను టెన్షన్ గా నా ఫోన్ లో చూసుకుంటున్నాను. సిసిఎల్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అది నా కొడుకు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చాడు. వాడు మంచి క్రికెట్ ప్లేయర్. యాక్చువల్లీ నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుని మంచి బాగా ఆఫ్ స్పిన్ వేసేవాడిని. ఆ తర్వాత నాకున్న ఈ ఫ్యామిలీ టెన్షన్స్ లో నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయగలిగాను. అది హైదరాబాద్ అండర్-19 సెలెక్ట్ అయ్యి ఈ ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు దీస్ ప్లే ఫర్ హైదరాబాద్ అండర్-19. తర్వాత సడన్గా యాక్టర్గా మారాడు. మీ అందరి ఆశీర్వాదంతో ప్రేమ కావాలి అయింది. నౌ స్లోన్ స్టడీస్ ఇస్ గోయింగ్ వెరీ స్మూత్. కానీ ఫస్ట్ టైం సిసిఎల్ ఆడుతున్నాడు. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది. టుడే హీ మే గెట్ ద బెస్ట్ బౌలర్ అవార్డ్ ఆల్సో. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్లు తీసేది. సో మొత్తం ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఐ థింక్ తెలుగు వారియర్స్ ని ఈరోజు కేరళతో ఆడుతున్నారు. So cricket is cricket game, again spirit of the game, but still we need 8 years something to win now. I think Telugu Warriors are batting. So అలాగే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నా కూతురు డాక్టర్ అయింది. సో షీఈ్ MD పీడియాట్రిషియన్. సో డాక్టర్ జ్యోతిర్మయి. సో అలాగా
మనం మిస్ అయిన యాజ్ అ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం మిస్ అయింది తప్పకుండా మన పిల్లలు సాధించాలి అంటే మనం డిస్కరేజ్ అవ్వకుండా మనం చేయలేకపోయాం, మనం సాధించలేకపోయాం అనుకోకుండా వీ షుడ్ ఎంకరేజ్ అండ్ మేక్ దమ్ విత్ ద బుల్. సో తప్పకుండా ఈ రోజు ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత ఐ థింక్ షిరిడి సాయి ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ పిల్లలందరూ ఉన్నత పదవులకు వెళ్ళాలని, వాళ్ళు అనుకున్నది సాధించాలని. రేపు మళ్ళీ వాళ్ళందరూ ఈ స్టేజ్ మీద ఉండేలాగా ఆయన చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. వాళ్ళ స్టూడెంట్ ఈరోజు ప్రిన్సిపల్, అలా మీలో నుంచి కూడా రేపు అందరూ సెలబ్రిటీస్ అయ్యి మీరందరూ ఇక్కడికి వచ్చి రేపు ఫ్యూచర్ జనరేషన్ మీరు అవార్డ్స్, రివార్డ్స్, ఫోటోలు అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఆల్ ద బెస్ట్. మరి వెళ్ళిపోతూ ఒక పోలీసులు ఎలాగైనా చెప్పాలి కదా, చెప్పకపోతే మనం నేను ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. ఇప్పుడు కూడా అమలాపురంలో షూటింగ్ జరుగుతుంది, ఒక మంచి సినిమా చేస్తున్నాం. సో కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కనుక నా అదృష్టం ఏంటంటే తెలుగు, కన్నడ, తమిళం, ఈ మలయాళం కూడా చేస్తున్నాను. సో 50 years జర్నీ నెక్స్ట్ ఇయర్. సో శ్రీధర్ గారు నెక్స్ట్ ఇయర్ ఆది వస్తారంట. నెక్స్ట్ ఇయర్ ఆది వచ్చి పార్టిసిపేట్ అయ్యేవారు స్కూల్ ఫంక్షన్. సో P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, D for efficiency. That is police. నువ్వు తప్పులు చేసిన వరకు సహించి ఊరుకోవడానికి నేను శ్రీకృష్ణుని కానురా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేగా ఈ పోలీస్. సో థ్యాంక్ యూ. So God bless you all the best, and Jai Bharat, Jai Hind. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సాయి కుమార్ గారి భూమి యొక్క చుట్టుపక్కల గురించారంటే ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి దీనికి ఒకసారి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చామనిపిస్తుంది. ప్లీజ్ ఒకసారి గట్టిగా వారిని మనం అభినందించాలి, వారి ధైర్య సాహసాలకి. వంటింట్లో బొద్దింటిని చూసి భయపడడం, సైకిల్ దొక్కుతున్నప్పుడు కింద పడితే ఆ దెబ్బలు తగిలితే మచ్చలు ఉండిపోతే అనుకునే తల్లిదండ్రులకి ఇది ఒకటి నిజంగా చెప్పాలంటే ఎంతటి సాహసం. 12వ ఏట ఎన్సీసీలో మొట్టమొదటి తాను ఈరోజు వేసుకున్నటువంటి ఏదైతే ఆ కోర్టు ఉందో దానికి సంబంధంగా యూనిఫామ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు సర్వీసులో నిరంతరం కొనసాగుతూనే ఉంది అంటే ఇది ఎంత గొప్ప ఆలోచించదగిన విషయం. ఒకసారి గమనించండి. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో 2009 నాటికి ఆమె ఆల్ ఇండియా అంటే మన ఎన్సీసీ సంబంధించి ఏబీసీ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ప్రథమ స్థాయిలో వారి స్థాయిని పెంచుకున్న వ్యక్తి. అదేవిధంగా 2017లో నారీ శక్తి పురస్కార్ మహిళలకు ఇచ్చి భారతదేశంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు. దీన్ని కూడా మనం అభినందనలు గట్టిగా తెలియజేయాలి. ఇక్కడ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, మేడం ఒక కథ చెప్తారు, కథని జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి. మేడం గారు తమ స్పీచ్ లో భాగంగా ఒక కథని చెప్తారు, దాన్ని జాగ్రత్తగా వినండి. ఐ రిక్వెస్ట్ Respected Chairman Sir, Director Ma'am, Sai Sir, Mangana, and my dear parents, and the future of the country, the lovely children, and the teachers, the technicians, everybody, a very, very warm evening to all of you. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకముందు నేను అసలు ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని అనిపించింది. You all parents have taken a best decision to send your kids to this school because మనం బయట అక్కడ ఆడియన్స్ లో కూర్చొని చూడటానికి మనకి చాలా ఈజీగా అనిపించచ్చు. అరే ఆ పిల్లలు అటువైపు వెళ్ళిపోతారు, ఇటువైపు వెళ్ళిపోతారు. బట్ ఈ టీచర్స్ ఫర్ ద శ్రమ, I can't just imagine this big show with these many children. It is unimaginable. With academics continuing, ఇలాంటి చేయించాలి అంటే somebody has to have that grit and some kind of a special motivation which derives something but discipline. Now without taking too much time, నేను మీ అందరికీ ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. ప్రతి పేరెంట్, ప్రతి చైల్డ్ ఈ స్టోరీ వినాలి. విని ఈ రోజు ఈ
స్టేడియంలోకి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్నది మనం వెనక్కి తీసుకుని వెళ్తాం అన్న ఫీలింగ్ మీ అందరికీ రావాలి. అంటే మీ పిల్లలు మీ కిడ్స్ తీసుకున్న వాటి ఫోటోగ్రాఫ్తో పాటు మీరు ఒక మెమరీని తీసుకొని వెళ్ళాలి అని నేను ఈ స్టోరీ మీకు షేర్ చేస్తున్నాను. దగ్గర 30 సంవత్సరాల క్రితం ఒక లేడీ చాలా స్ట్రగుల్ అవుతూ 2 ఆడపిల్లలు కానీ ఇంకొక 3వ పిల్లల్ని కన్నా ఇప్పుడైనా ఒక మగపిల్లడు ఉంటే మన జీవితం బాగుంటుందేమో, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, మనల్ని చూడాలి అంటే ఒకరు ఉండాలి అని 3rd టైం 3వసారి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఒక స్కూటీలో 9 నెలల కడుపు నిండుగా ఉన్న ఆవిడ స్కూటీలో వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత ఆమెకి నువ్వు ఈ హాస్పిటల్లో పిల్లలకి కలిగే పరిస్థితి లేదు, ఎందుకంటే నువ్వు నేవల్ ఆఫీసర్ ఇంట్లో మేడ్గా పనిచేస్తున్నావు, ఈ హాస్పిటల్ అనేది నేవల్ ఆఫీసర్స్ మాత్రమే అని చెప్తే ఆ లేడీ సరేనండి నేను ఏదో చూసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక చిట్టి రాయించుకొని బేసిక్గా ఆమె అంట్లు కడుగుతూ ఇల్లు తుడుస్తూ 19 సంవత్సరాలు ఒక నేవల్ ఆఫీసర్ ఇంట్లో పనిచేసింది అనమాట. బట్ 3వ పిల్ల కూడా అనుకోకుండా దేవుడు మనం ఏం కావాలనుకున్నా జనరల్గా మనకు అది ఇవ్వరు, బట్ ఆయన దానికన్నా ఒక 3 అడుగుల ముందే ఆలోచిస్తారు. దట్ వాజ్ అగైన్ 3rd గర్ల్ చైల్డ్. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ 3 ఆడపిల్లల్ని ఎలా పోషించేది, సమాజం చూస్తే అందరూ మీరైతే చేసి చూస్తున్నారు, 2 సరిపోలేదు, 3వ కావాల్సిన అవసరం వచ్చింది, ఎలా పెంచుతారో మేము చూస్తాం, పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో మేము చూస్తాం అని ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద చేయి చూపించేటప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు అయితే ప్రతి ఒక్కరికి జవాబు మనం నోట్తో అయితే చెప్పలేము, కానీ ఈ పిల్లలు ఏదో ఒకటి చేయాలి అని ఆ నేవల్ ఆఫీసర్స్ ఇంట్లో ఎక్కడైతే ఈమె పనిచేస్తుందో అంటే సర్వెంట్ మెయిడ్గా పనిచేసుకునేటప్పుడు ఇల్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ నీళ్లు కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి. వెనకాల చిన్న క్వార్టర్స్ ఉంటుంది, సర్వెంట్ క్వార్టర్. అంటే మనం ఇప్పుడు నేను నించున్న స్టేజ్లో ఒక 10 భాగాలు చేస్తే అందులో ఒక రూమ్ అనమాట, ఆ రూమ్ ఒక చిన్న బాత్రూమ్. సో అలా చేస్తూ కొంత సమయం అయిన తర్వాత ఎప్పుడైతే ఈమె జ్వరం రావడం కానీ అలాంటివి ఈ ఆడపిల్లలు వెళ్ళి పనిచేసేవారు అనమాట. బట్ ఇంట్లో భోజనం కావాలంటే ఏదో జరగాలి కదా, వాళ్ళ ఇంట్లో పని అవ్వాలంటే ఈరోజు నేను వెళ్ళకపోతే నా పిల్లలు వెళ్ళి పని చేయాలని ఈమె పంపిస్తూ ఉండేది. బట్ అట్ వన్ పాయింట్ ఇన్ టైం ఈ లేడీకి భయం వేసింది అనమాట, ఎందుకంటే ఆమె ఈ పనిని వాళ్ళ అమ్మగారి గురించి తీసుకుంది. ఒకళ్ళ ఇంట్లో పని చేయాలి అని అంటే మనం చదువుకోకలేదు, కష్టపడితే చాలు. అలా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్నామే నా పిల్లలు కూడా ఇలానే అవుతారేమో అని చెప్పి 3 పిల్లల్ని పట్టుకొని ఆ నేవల్ ప్రిమైసెస్ నుంచి బయటకు వెళ్ళి మనం ఒక్క పూటైనా తిని బ్రతకగలం, కానీ వీళ్ళకి కనుక బయట అంటే నూతిలో కప్పలు అంటారు కదా, అలా మేము నూతిలో కప్పలాగా ఉంచేస్తే పిల్లలు ఈ సముద్ర ప్రపంచంలో ఏమవుతుందో చూడలేరు అని. కాకపోతే తల్లిదండ్రులకి ఒక్క పిల్లడైనా సరే దేశం కోసం వేస్తే బాగుంది, కానీ ఆడపిల్లలు ఎలా జాయిన్ అవుతారు, జవాన్లాగా కూడా లేదు అని. బట్ అలా అయినా సరే చదివించి పిల్లల్ని పెద్ద చేసి 3వ అమ్మాయిని దేవుడు 3 అడుగుల ముందు ఆలోచించినట్టు ఒక నేవల్ ఆఫీసర్గా తయారు చేసి మీ ముందు ఈరోజు నిల్చోబెట్టింది. సో మా అమ్మగారు ఏ ఇల్లు అయితే 19 సంవత్సరాలు తుడిచి ఆ గచ్చుని ఇచ్చేసిందో ఈ రోజు అదే ఇంట్లో సోఫా మీద కూర్చుని టీవీ చూస్తూ ప్రతిరోజు గుర్తొచ్చేటప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అంటే మీరు ఎవరింట్లో పుట్టాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తే మీరు ఎవరు అవ్వాలి అనేది మీరు డిసైడ్ చేయాలి, మీ పిల్లలు ఏం అవ్వాలి అనేది తల్లిదండ్రులుగా మీరు డిసైడ్ చేయాలి. అది మీరు కనుక ఉండి మీరు కనుక దారి చూపించగలిగితే ట్రస్ట్ మీ ఇక్కడున్న ప్రతి చైల్డ్ కెన్ బి మీ. నేను ఈ స్టోరీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఐ సీ మెనీ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ అంటే ఎంత కష్టపడితే కానీ మీరు స్కూల్ ఫీజు కడతారో కట్టరో అనేది కూడా నాకు తెలుసు. సో అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి అంత పెద్ద డ్రీమ్ మన పిల్లలు చూడగలగాలంటే లేదు, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. You can imagine whatever you want. Even the Prime Minister of the country can be one of the child from here. It is just that అది మన మనసులో ఉండాలి. మన పిల్లలకి అది మనం ఒక వసకాయని ఇచ్చేసి పడుకుంటాం కదా చిన్నప్పటి నుంచి, అలా వాళ్ళ బ్రెయిన్ లో మనం పెట్టాలి. అలా పెట్టి మనం దారి చూపిస్తే they can fly beyond sky. With this, I want to say gratitude and thank you to the management for bringing me here. And I also wanted to say one last thing. Like I said, మనం ఎక్కడ పుట్టాలి ఏం చేయాలనేది మన చేతిలో లేనప్పుడు మనం ఏ కావాలి అంటే ప్రతి చైల్డ్ ఈరోజు ఆలోచించి ప్రతిరోజు మనం ఏం చేయాలనేది ఒక స్కెచ్ రాసుకొని మన కళ్ళ ముందు పెట్టుకుంటే అది జరగకుండా చేయడానికి దేవుడికి కూడా శక్తి లేదు.
So I urge every child here to take this story back home, read more about it, read what Tarini did. I know there is no limit to a girl or a boy. ఈ మైక్ తెలియదండి, ఆడపిల్ల మాట్లాడుతున్నా మగపిల్ల మాట్లాడుతున్నా, ఈ స్టేజ్ తెలియదు, అలాగే ఈ బెంచ్ తెలియదు. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నోస్ ఎక్సెప్ట్ వి యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనకి మాత్రమే తెలుసు. సో మనమే మన ఆడపిల్లల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనం ఆ విషయాన్ని వాళ్ళ మైండ్ లో నుంచి తీసేస్తే దే కెన్ సీ even beyond what they can actually do. With this, I want to say once again thank you. Mangana, thank you so much for bringing me here, and thank you so much, sir. Whatever support, ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే, డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, I'll be always there to help. Please reach out to me. I'll be more than happy to give a career guidance. Thank you. నేను ఒకే మాట గట్టిగా నిలబెట్టానంటే, God is not the sole author of your destiny. You are also the sole author of your destiny. ఇందాక స్వాతి మేడం మాట్లాడుతున్నట్టు ఆ లైన్స్ నాకు గుర్తొచ్చింది. అందరూ అనుకుంటూ ఉంటాం, దేవుడు మన తర్వాత రాస్తాడు, దేవుడు అక్కడే మన తర్వాత రాస్తాడు. కానీ మనం కూడా దేవుడితో మొదలైతే మనం కూడా మన తర్వాత రాస్తాం. God is not the sole author of the destiny. We are the co-author of the destiny. నేను సాగుతున్న అవసరం ఈరోజు ఈ కొత్త ప్లేస్లో ఇలాంటి ఒక 3 రోజులు జరపడం సంతోషంగా ఉంది. సాగు మా ఆహారాలను చేసినటువంటి సాయి కుమార్ గారికి, స్వాతి గారికి, అట్లాగే విషా ఇంతకుముందు టీవీ సీన్లు వచ్చారు. వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్ మెడల్. అలాగే ఏంటంటే మన సిరీస్ వచ్చిన తర్వాత ఒలింపిక్స్ మెడల్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఒకసారి ల్యాప్టాప్ పట్టండి, ఆవిడ విషయంలో ఎంత దూరం వచ్చింది ఆ అమ్మాయి, మన స్కూల్స్ నింపడానికి వచ్చింది అమ్మాయి. యాన్యువల్ డే చేయడానికి ప్రతి స్కూల్ చేసే పని. స్టేజ్ పైన పర్ఫార్మ్ చేస్తారు, కూర్చుని వీక్షిస్తారు. ఈ క్రీడోత్సవం అనేది పేరెంట్స్ కూర్చోబెట్టి పిల్లల గ్రౌండ్ అనేది ఒక సాహసకరమైన విషయం. దీనికి చాలా శ్రమ వస్తుంది. ఎవరైతే దీని గురించి వేస్తారో అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే వీళ్ళందరూ చేయించే ఈరోజు సాధించారు. చిన్న నిబంధనలకి కూడా ఒక 5,000 మంది పేరెంట్స్ కూర్చోబెట్టుకోవడం అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు. I congratulate all the team members for doing wonderful job. The team members have to work. సో ఒక ఆర్గనైజేషన్ ఛాలెంజ్ ఏంటంటే అకాడమిక్స్ ని ఇలాంటి యాక్టివిటీస్ ని రెండింటిని బ్యాలెన్స్ చేసి, జనరల్గా స్కూల్స్ ఎట్లా ఉంటుందంటే స్కూల్స్ కాలేజెస్ లో అకాడమిక్స్ బాగుంటాయి, అసలు యాక్టివిటీస్ ఉంటాయి, లేదా యాక్టివిటీస్ ఉంటాయి, అకాడమిక్స్ చాలా నామమాత్రంగా ఉంటాయి. అలాంటిది సిరీస్ ఓన్లీ ప్లేస్ వేరే బ్యాలెన్స్ బోత్ అకాడమిక్స్ అండ్ యాక్టివిటీస్ చేస్తారు. సో ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది పిల్లలు కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ చేసుకోవడం. ఇందాక స్వాతి మేడం పెడుతున్నారు, పిల్లలు ఒకరిద్దరు అటు ఇటు చేయించారు. ఇట్ ఇస్ ఆల్ లర్నింగ్. పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ కాదు, లర్నింగ్ చాలా ఇంపార్టెంట్. సో సిరీస్ అంటే నాట్ ఓన్లీ ఐక్యూ, పిల్లల ఐక్యూ మాత్రమే కాదు మనం బ్రష్ చేయాలి. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ పొజిషన్ అంటే మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్, ఆ టెక్స్ట్ బుక్ లో నాలెడ్జ్ అదంతా బ్రష్ చేసి సరిపోతుంది. ఐక్యూ అంటే కాదు. స్టూడెంట్స్ రిక్వైర్ ఈక్యూ, ఇమోషనల్ పొజిషన్, ఎస్క్యూ, సోషల్ పొజిషన్, అండ్ ఏక్యూ, అడ్వాన్స్డ్ పొజిషన్. కాదు 4 తెలవాలి.
ఈ ఏరియాలో ఫ్లాట్ అయిన కారు ముందుకెళ్ళాలంటే ఈ 4 పొజిషన్స్ బాగుంటాయని స్టూడెంట్ వరల్డ్ క్లాస్ గా డెవలప్ అవకాశం ఉంటుంది. సో షీట్ is the place, that is the place where each and every child is specialist, all the 4 positions. And మమ్మల్ని సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మనసుకి కృతజ్ఞతలు తెలియజేస్తాము. అండ్ I just want to end this small story. సో పిల్లలకి చాలా మంది పిల్లలు చెప్పుకుంటారు ఈ పాయింట్. మన నాన్నగారు కూడా మనం అట్లాగే గ్రూమ్ చేశారు. కృష్ణ బాలరాజు ఇద్దరు కలిసి అడవిలో వెళ్తుంటే చీకటి అయిపోయిన తర్వాత ఇంకా భూమిని యానిమల్స్ తిరుగుతూ ఉంటాయని పడుకోవడం ఒక ఒప్పందం చూశారు. ఒకరు పడుకుంటే ఇంకొక కాపలా కాస్తున్నారు. వాళ్ళు నిలువ వస్తే వీళ్ళు నేర్చుకుని పడుకుంటారు. ఇలాంటి ఒక ఒప్పందంలో వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసేది. చీకటి పడింది. ముందు కృష్ణ పడుతున్నాడు. తెలంగాణ కృష్ణ ముందు పడుతున్నాడు. బలరాముడు బాగా కాస్తాడు. సడన్ గా ఎక్కడి నుంచి పెద్ద మాన్స్టర్ వచ్చింది. పెద్ద మాన్స్టర్ బలరాముడు కలగబడ్డాడు. అది గట్టిగా బిడ్డగా వచ్చింది బలరాముడు. బలరాముడు చాలా భయపడ్డాడు. బలరాముడు భయపడుతుంటే మాన్స్టర్ అంతే మళ్ళీ ఇంకా భయపడ్డాడు బలరాముడు. అది ఇంకా పెద్దది. మళ్ళీ చాలా గట్టిగా వచ్చింది మనవాడు కృష్ణ అంటూ ఆ కృష్ణ మాట్లాడి కృష్ణ బలరాముడు పడుతున్నాడు అనుకున్నాడు. అర్థం కాదు. మనం లేకుండా పడుతున్నాడు చూస్తే అక్కడ మాన్స్టర్ కృష్ణుడు తరచిన మాన్స్టర్ పరిస్తే కృష్ణుడు ఏం కావాలి ఎప్పుడైతే కృష్ణ భయపడలేదు ఆ మాస్టర్ మళ్ళీ చెప్పు ఇక్కడ జరిగిన తర్వాత మాడి పట్టింది బలరామం నడిచినప్పుడు బలరామం చెప్తారు నీకు తెలుసలేదు రాత్రి పెద్ద మాస్టర్ వచ్చింది ఇది బిగ్గరగా వచ్చింది నాకు చాలా భయం వేసింది. మనవాడు బొడ్లో చేసి ఇదేనా అంటే ఏంటంటే మనం భయపడితే సమాజం మనం భయపడతాడు. మనం భయపెడితే భయపడతాడు. సో మనం భయపడదా భయపడదా మన దగ్గర ఉంటుంది. సో పిల్లలకు కూడా భయం అనేది ఏ విషయంలో చేస్తున్నప్పుడు ముందు చేయలేదు ఇది వల్ల కాదు నీకు కష్టమైపోతుందని చెప్పామంటే వాళ్ళు అప్పటికీ దానికి తెలియదు కాబట్టి సో భయం అనేది మా మహారాజు ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మహారాజు ఇది 4th బ్యాచ్ స్టూడెంట్ నేనే జాయిన్ చేసి విద్యార్థి really emotional listening to me and I'm proud that నా దగ్గర స్టూడెంట్ ఈరోజు మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వడం సంతోషం. అంటే అంటే ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత జాబ్ వెళ్ళిపోతున్నప్పుడు కాదు కావాలనుకుంటే తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.